కంపారిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేశారా ఎస్టర్డే క్లాస్ విని? ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో గైస్? నో సార్, నో డౌట్. ఎంతమంది చేశారు, ఎంతమంది చేయలేదు? ఎంతమంది చేశారు, ఎంతమంది చేయలేదు టాలీ ప్రైమ్ 3.0లో ప్రాక్టీస్? హలో, నేను చేశాను సార్. రిమైనింగ్ వాళ్ళు చేయలేదా? రిమైనింగ్ వాళ్ళు చేయలేదా? వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా, బిజినెస్లు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా వర్క్స్ ఉంటాయి. ఓకే డన్. ఓకే, సో నిన్న చెప్పిన మల్టిపుల్ బ్రాంచ్ వైజ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి అని డిస్కషన్ చేసుకున్నాం యాజ్ యూజువల్. సో తర్వాత యాక్టివ్ ఇన్యాక్టివ్ ఎలా చేయాలి అనేది డిస్కషన్ చేసాం. తర్వాత కంపెనీ వైజ్, లెడ్జర్ వైజ్, ఐటమ్ వైజ్ అండ్ ఐటమ్స్ పర్సంటేజ్ ఎలా ఇవ్వాలని డిస్కస్ చేసాం. ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది కూడా నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు క్లాస్లో మనకి ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఓకే, బ్రాంచ్ వైజ్గా నెంబర్ సిరీస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, తర్వాత ఏవైనా డిలీట్ చేస్తే ఆ డిలీట్ చేసింది మళ్ళీ రికవర్ ఎలా చేసుకోవాలి. ఓకే, టాలీ ప్రైమ్ 2.1లో ఉండవు, డిలీట్ చేస్తే మళ్ళీ రావు. కానీ టాలీ ప్రైమ్ 3.0లో డిలీట్ చేస్తే ఓచర్స్ మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఆ డిఫరెన్స్ ఎలా, ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ని ఎలా సెట్ చేయొచ్చు, డిఫాల్ట్గా ఒకే బ్రాంచ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా సెట్ చేయొచ్చు, ఈ సెట్టింగ్స్ అన్ని టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. సో నిన్న మనం కొన్ని డిస్కషన్ చేస్తాం, ఈరోజు కూడా కొన్ని డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఏవైనా సేల్స్లో కానీ మనం ఒక 10 సేల్స్ ఇన్వాయిస్లు ఉన్నాయి, దాంట్లో ఒక 5వ ఇన్వాయిస్ డిలీట్ చేశారు టాలీ ప్రైమ్ 2.1లో. సో 6వ ఇన్వాయిస్ 5కి వస్తుంది, 7వ ఇన్వాయిస్కి 6కి వస్తుంది, అట్లా జంపింగ్ అవుతాయి. కానీ టాలీ ప్రైమ్ 3.0లో అలా జంపింగ్ అవ్వవు. అలా అవ్వకుండా ఉండడానికి ఎలాంటి ఫీచర్ తీసుకొచ్చారు, ఒకవేళ అవ్వాలంటే ప్రీవియస్ ఫీచర్ ఏం పెట్టుకోవచ్చు అనేది కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. సో ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్ని సెట్ చేద్దాం. వీ కెన్ మెయింటైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఇన్ ఏ సింగిల్ ఓచర్ టైప్, వెరీ యూజ్ఫుల్ ఫర్ బిల్లింగ్. మనం ఏవైతే F11లో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో సపరేట్గా ఇండివిజువల్గా ఏపీకి సంబంధించింది ఏపీ నెంబర్ సిరీస్, తెలంగాణకు సంబంధించింది తెలంగాణ నెంబర్ సిరీస్, తమిళనాడుకు సంబంధించి తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక నెంబర్ సిరీస్ అన్నీ కూడా ఇండివిజువల్గా వచ్చాలి. అలా రావాలంటే కొత్తగా వచ్చిన ఫీచర్ టాలీ ప్రైమ్ 3.0లో రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ అనే ఆప్షన్ని తీసుకొచ్చాడు. మనకు డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ పెడితే డిఫరెన్స్ ఏంటి, యూజ్ కామన్ ఓచర్ నెంబరింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. ఓకే, సో తర్వాత ఓచర్ ఎంట్రీ స్క్రీన్లో మనం ఆల్రెడీ చూసాం. కంపెనీ లెవెల్లో, లెడ్జర్ లెవెల్లో, ఐటమ్ లెవెల్లో హెచ్ఎస్ఎన్ నెంబర్ని ఎలా మార్చాలి, పర్సంటేజ్లో ఎలా మార్చాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇన్వాయిసెస్ డిలీట్ చేయడం, వాటిని జంపింగ్ ఎలా అవుతాయి, ఏ విధంగా దాన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలని చూద్దాం. డిలీట్ చేసినట్టు మళ్ళీ రికవరీ ఎలా చేయాలనో తెలుసుకున్నాం. ఈ రెండు డిస్కషన్ చేద్దాం. ఓకే, సో డన్. ఫస్ట్ మనము టాలీ ప్రైమ్ 2.1లోకి వెళ్తాను. టాలీ ప్రైమ్ ఇన్ఫోటెక్ కదా కంపెనీ, ఇన్ఫోటెక్ 2.1. ఇది మన ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ అని చెప్పొచ్చు. ఇది మనం టాలీ ప్రైమ్ 2.1 దాంట్లో చూస్తే, ఇప్పుడు ఓచర్లోకి వెళ్తే సేల్స్లోకి వెళ్ళామనుకో, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 4 ఉంది. ఈ 4 పక్కన కంపెనీ పేరుతో రావాలి. ఇప్పుడు ఇన్ఫోటెక్ అని ఉంది, IT/004/2324 అని రావాలి ఇక్కడ ఈ ప్లేస్లో. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ని సెట్ చేస్తాం. ఎక్కడ, ఆల్టర్లోకి వెళ్తాం, ఓచర్ టైప్లోకి వెళ్తాం, సేల్స్లోకి వెళ్తాం, తర్వాత ఇక్కడ
యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టి ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 1 విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3 ఫిల్ విత్ 0 ఎస్ రీస్టార్ట్ నెంబరింగ్ అప్లికబుల్ ఫ్రమ్ స్టార్టింగ్ నెంబర్ పర్టికులర్స్ తర్వాత ప్రిఫిక్స్ ఇక్కడ ఫైనాన్స్ లేయర్ 4 ఇన్ఫోటెక్ కదా కంపెనీ పేరు ఐటీ అని పెడతాను ఫస్ట్ 2 డిజిట్స్ స్టార్టింగ్ లెటర్ ఐటీ /14/2324 ఇలా ఇచ్చుకునే వాళ్ళం సింగిల్గా ఒకే కంపెనీకి ఒకటే ఇచ్చుకునే వాళ్ళం ఇది టాలీ 2.1లో ఇప్పుడు వెళ్ళి చూడండి డే బుక్లో వెళ్తే ఇక్కడ చూసారా ఐటీ 001 ఐటీ 002 ఐటీ 003 ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా ఎంట్రీ పాస్ చేసావనుకో 4 వస్తుంది 5 వస్తుంది అలాగే వస్తాయి కావాలంటే చూడండి ఓచర్స్ చూసారు ఇక్కడ 4 అని వచ్చింది ఇప్పుడు శ్రీ ట్రేడర్స్ ఇస్తున్నాను ఒక ఎంట్రీ పాస్ చేస్తాను నెక్స్ట్ టైం వచ్చింది ఇక్కడ 005 వచ్చింది ఓకే అలా నెంబరింగ్ మనకి టాలీ ప్రైమ్ 2.1లో అలా ఉండేది ఓకే ఒకే కంపెనీ కోడ్కి ఒకటి మాత్రమే ఇచ్చేవాళ్ళం బట్ టాలీ ప్రైమ్ 3.0లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి మల్టిపుల్గా ఇవ్వచ్చు ఇప్పుడు చూడండి టాలీ ప్రైమ్ లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 3.0 అదే కదా నేను చేసాము దాన్నే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు చూడండి ఓచర్స్లోకి వెళ్తే సేల్స్లోకి వెళ్ళాను ఇక్కడ ఏమొచ్చింది 4 వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ మళ్ళీ కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్లో వెళ్తున్నా ఇప్పుడు తెలంగాణ తీసుకున్నా తెలంగాణ కూడా 4 వచ్చింది తర్వాత కర్ణాటకలో 4 అని చూపిస్తుంది కదా ఓకే డన్ సో మనం ఏం చేయాలంటే ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ఓచర్స్ ఆల్టర్లోకి వెళ్ళండి ఓచర్ టైప్ సేల్స్ ఇక్కడ రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది ఇక్కడ డిఫైన్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఫర్ ఓచర్స్ డిఫైన్డ్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఓకే ఒక నిమిషం గైస్ ఓకే ఈ ఆప్షన్ వేసి పెట్టాలి వేసి పెడితే మీకు బయట ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ డిఫైన్ మల్టిపుల్ నెంబర్ సిరీస్ ఫర్ ఓచర్స్ అని ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి వేసి పెట్టుకుంటే ఇక్కడ చూడండి డిఫాల్ట్ అని ఉంది ఇక్కడ ఏం చేయాలంటే మీరు సిరీస్ క్రియేట్ చేయాలి ఏపీకి సపరేటు కర్ణాటక సపరేటు తెలంగాణ సపరేటు తమిళనాడు సపరేటు ఓకే క్రియేట్ సిరీస్ డిఫాల్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడ క్రియేట్ సిరీస్ ఉంటుంది ఎంటర్ సిరీస్ నేమ్ ఏం పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఏపీ ఇక్కడ మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్ ఆటోమేటిక్ ఇక్కడ నెంబరింగ్ బిహేవియర్ ఆన్ ఇన్సర్షన్ అండ్ డిలేషన్ రీనెంబర్ ఓచర్స్ వేరు రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ వేరు ఈ రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ అనేది కొత్తగా వచ్చిన ఫీచర్ సో ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సపరేట్గా నెంబర్ సిరీస్ అనేది రావడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం ఓకే ఈ రీనేమ్ ఓచర్ అనేది తర్వాత చెప్తాను ఇది రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ తీసుకోండి ఇక్కడ సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్ సో ముందు టాలీ ప్రైమ్ 2.1లో అయితే ఒకటే నెంబర్ సిరీస్ ఉండేది బట్ ఇక్కడ ఇండివిజువల్గా సపరేట్ వస్తుంది దీన్ని ఎస్ చేయండి దీని లోపల ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ని సెట్ చేశాడు దీని లోపల బట్ టాలీ ప్రైమ్లో సింగిల్గా బయట షో చేశాడు కానీ ఇక్కడ లోపల షో చేశాడు
ఇక్కడ 3 ఇస్తున్నా. ఎస్ 14 ఏపీ కదా, ఏపీ కంపెనీ అయితే ఏపీ తీసుకోవాలి. ఏపీ బ్రాంచ్. ట్వంటీ 24 ఏపీకి మధ్యలో నెంబరింగ్ వస్తుంది. 001, 002, 003. ఏ సంవత్సరం బిల్ అంటే 23, 24 అని చూపిస్తుంది. సేవ్ వచ్చిందా? ఏపీ క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ. టిఎల్ ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్ S3S14 తెలంగాణ కదా, TL/14/23/24 చూసారా? తెలంగాణ వచ్చింది క్రియేట్. ఇప్పుడు కర్ణాటక KA ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్ S3S14 ఎన్నైనా చేసుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక ఎన్నైనా చేయొచ్చు. ఇలా మనము ఇక్కడ రిటైర్డ్ ఒరిజినల్ వోచర్ నెంబర్ అనేది మనం ఇక్కడ క్రియేషన్ చేసాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి డిఫాల్ట్ జిఎస్టి రిజిస్ట్రేషన్. సో ఈ డిఫాల్ట్ జిఎస్టి రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు నువ్వు F11లో క్రియేషన్ చేసావు. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ. ఇక్కడ నువ్వు ఎనీ అని పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ అని తీసుకున్నావు అనుకో, నువ్వు అక్కడ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు తమిళనాడుది పోస్ట్ చేసినప్పుడు తమిళనాడు పోస్ట్ చేసే వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెంబరింగ్ వచ్చేస్తుంది. ఈడ ఆంధ్రప్రదేశ్ పెడితే ఈడ అంటే ఎందుకు డిఫాల్ట్గా పెట్టేసావు? ఈడ నీకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ట్రాన్సాక్షన్లే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ట్రాన్సాక్షన్లు కూడా వస్తాయి. వాటి మీద నువ్వు పోస్ట్ చేసినా మళ్ళీ నెంబరింగ్ ఇమీడియట్గా ఏం తీసుకుంటుంది? ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది డిఫాల్ట్గా పెడితే. అలా కాకుండా ఎనీ అని పెట్టావనుకో, ఎనీ అని పెడితే నువ్వు ఏ రాష్ట్రానికైనా బిల్లు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. అదే రాష్ట్రంలోనే నిలబడి ఉంటుంది కర్సర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోస్ట్ చేసావు, ఆంధ్రప్రదేశ్లోనే నిలబడుతుంది కర్సర్. కర్ణాటక అయితే కర్ణాటకలోనే ఉంటుంది. కర్ణాటకలో ఒక బిల్లు అయిపోయింది, మళ్ళీ రెండో బిల్లు రెడీగా ఉంటుంది. అదే తమిళనాడులో 3 బిల్లు అయిపోయినాయి, 4వ బిల్లు రెడీగా ఉంటుంది. అంటే ఎనీ కాబట్టి అదే స్క్రీన్లోనే అదే రాష్ట్రమే ఉంటుంది. అలా కాకుండా డిఫాల్ట్ అని పెట్టానుకో, నువ్వు కర్ణాటకలో పోస్ట్ చేసినా, తమిళనాడులో పోస్ట్ చేసినా, తెలంగాణలో పోస్ట్ చేసినా మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చి ఎక్కడ నిలబడుతుంది? ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో నిలబడుతుంది కర్సర్. అది డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్కి డిఫరెన్స్. సో యూజ్ కామన్ వోచర్ అనేది నార్మల్గా ఉంటుంది. ఓకే, డిఫాల్ట్ పెట్టుకోకుండా ప్రజెంట్ ఎనీ పెడదాం. సేవ్. ఇలా మనం ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ సెట్ చేసుకుంటాం. ఓకే, దీంట్లో 2-3 ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం. ఇప్పుడు డే బుక్లో వెళ్తే ఇవి నార్మల్గా ఉన్నాయి. ఆల్ట్ F2 ఇచ్చేసి మీరు చూస్తే 1, 2, 3 నార్మల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్తున్నా. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఏదైనా క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇప్పుడు సేల్స్లోకి వెళ్ళాను. సేల్స్లోకి వెళ్తే చూడండి ఏమొచ్చాయో. ఇప్పుడు ఏపీలో పోస్ట్ చేయాలి, ఏపీ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ AP 001/23/24 వచ్చింది. కళ్యాణి మర్చెంట్స్. ట్యాక్స్ GST SGST. ఇప్పుడు 2 వచ్చింది ఆటోమేటిక్గా. మళ్ళీ చూడండి కళ్యాణి మర్చెంట్స్. నేను ఎంతమంది కస్టమర్స్ మీదైనా ఎంట్రీ పాస్ చేయొచ్చు. వచ్చింది చూడండి ఏపీలో. మళ్ళీ ఇంకోటి పాస్ చేస్తున్నా.
మళ్ళీ 4 వచ్చింది. క్యాష్తో పోస్ట్ చేస్తున్నా ఒకటి. ఓకే, మళ్ళీ 5th ఒకటి పోస్ట్ చేస్తున్నా క్యాష్తోనే. ఏపీలో 4 ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేశానండి, 5ది పోస్ట్ చేస్తున్నా. ఓకే, ఒకసారి వెళ్ళి డే బుక్లో చూద్దాం. వచ్చాయి ఇక్కడ ఏపీకి సంబంధించి 1 AP 001, AP 002, 3, 4, 5. ఓకే, ఆంధ్రప్రదేశ్కి పోస్ట్ చేసిన. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళాను, కంపెనీ అండ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు తమిళనాడు కాదు, తెలంగాణ తీసుకుంటున్నా. తెలంగాణ ఎంటర్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ TL 001. ఓకే, ఇప్పుడు చూడండి, కళ్యాణి తీసుకుంటున్నా. ఇక్కడ సేల్స్ IGST తీసుకోండి, అదర్ స్టేట్ కదా. కంపెనీ లెవెల్లో పెడుతున్నాను. ఇక్కడ IGST తీసుకోవాలి. IGST చేయలేదు, Alt C. Duties and taxes, GST, IGST. ఎస్కేప్ 2 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కళ్యాణి మర్చెంట్స్, సేల్స్ IGST, మళ్ళీ 3 వచ్చిందా. మళ్ళీ క్యాష్తో పోస్ట్ చేస్తున్నా. సరే, తెలంగాణ ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేశారు. కావాలంటే చూడండి, డే బుక్ వచ్చాయా. TL 001, 002, 003, 004 తెలంగాణ. ఓకే, నెక్స్ట్ ఓచర్స్. ఇప్పుడు కర్ణాటక KA సిస్టమ్ డిఫాల్ట్ ఎస్ వచ్చిందా. KA 001 కర్ణాటక రిజిస్ట్రేషన్. ఇది కూడా అదర్ స్టేటే కదా. వన్ క్యాష్తో ఒకటి పోస్ట్ చేస్తున్నా. మళ్ళీ కళ్యాణి మర్చెంట్స్. మళ్ళీ క్యాష్తో పాస్ చేస్తున్నాం. బుక్ చూడండి, కర్ణాటకతో KA 001, 002, 003, 004. ఓకే, నెంబర్ సిరీస్ క్రియేషన్ చేశాను. సో తర్వాత 3 రాష్ట్రాల బ్రాంచెస్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను దీంట్లో లైక్ ఏపీలో 4వ బిల్లు AP 004 దాన్ని డిలీట్ చేస్తా. ఇన్సర్ట్ డిలీట్ కాపీ ఓచర్ వితౌట్ ఇంపాక్టింగ్ సబ్సిక్వెంట్ ఓచర్స్ నౌ అన్నాడు. యాడ్ ఏ ఓచర్ ఫ్రమ్ డే బుక్ నాట్ జంపింగ్ ఏ నెంబర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 4వ నెంబర్ ఉంది కదా క్యాష్ సంబంధించి, ఇది డిలీట్ చేస్తున్నా. ఈ 5వ నెంబర్ కాస్త 4వ నెంబర్కి వస్తుందో రాదో చూడండి. లేదు, 3వ నెంబర్ డిలీట్ చేస్తాలే. 3వ నెంబర్ డిలీట్ చేస్తున్నా. ఈ 4వ నెంబర్ 3కి వస్తుంది. అది ఎక్కడ టాలీ ప్రైమ్ 2.1లో దాంట్లో ఒకసారి డిలీట్ చేసి చూపిస్తా, మీకు క్లారిటీ వస్తుంది. టాలీ ప్రైమ్ 2.1 ఓపెన్ చేసా, డే బుక్లోకి వెళ్ళా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి,
1 2 3 4. ఇప్పుడు నేను రెండో బిల్లు డిలీట్ చేస్తున్నా. టాలీ ప్రైమ్ 2.1లో ఇది. టాలీ ప్రైమ్ 2.1లో నువ్వు ఒక ఓచర్ని డిలీట్ చేసావంటే దాని కింద ఉండే ఓచర్ ముందుకు వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 2 డిలీట్ చేస్తే 3 2కి వస్తుంది, 4 వచ్చి 3కి వస్తుంది. చూడండి, ఆల్ టు డి వచ్చిందా? 3వది 2కి వచ్చింది, 4వది 3కి వచ్చింది. చూసారా? ఇది టాలీ ప్రైమ్ 2.1లో. కానీ టాలీ ప్రైమ్ 3.0లో అలా రాదు. ఏది డిలీట్ చేస్తే అది మాత్రం అలాగే డిలీట్ అయిపోతుంది. కానీ సో 2ను డిలీట్ చేశానంటే 3 2కు రాదు, 4 3కు రాదు. ఎట్లా ఉండేది అట్లాగే ఉంటుంది స్టెబిలిటీతో. ఇప్పుడు నేను చూడండి, 1వది డిలీట్ చేశా, ఎంత 1,41,000. ఆ 1 ప్లేస్లోకి 2 వస్తుంది, 2 ప్లేస్లోకి 3 వస్తుంది. చూడండి, ఆల్ టు డి. చూసారా? చూడండి, ₹1,00,000 వెళ్ళిపోయింది. 2ది 1కి వచ్చింది, 3ది 2కి వచ్చింది. డిఫరెన్స్ అది. సో అదే డిఫరెన్స్ ఇది చూద్దాం. టాలీ ప్రైమ్ 3.0 చూద్దామండి. ఇప్పుడు నేను ఏపీలో 5 బిల్స్ పోస్ట్ చేశాను. 0001, 0002, 0004, 3, 4, 5 ఉంది. ఇప్పుడు నేను 3వ బిల్లు డిలీట్ చేస్తున్నానండి. ఈ 4వ బిల్లు కాస్త 3కి వస్తుందో రాదో గమనించండి. 5వ బిల్లు కాస్త 4కి వస్తుందో గమనించండి. మీకే క్లారిటీ వస్తుంది. ఆల్ టు డి ఎంటర్ వచ్చింది. ఇక్కడ చూడండి, AP 001, AP 002, AP 004, 3 లేదు, డిలీట్ చేశాను కదా, అది డిలీట్ అయినట్టుగా మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. 4 అలాగే ఉంది, 5 అలాగే ఉంది, జంపింగ్ కాలేదు, నెంబర్ జంపింగ్ కాలేదు. గమనించారా గైస్? నెంబరింగ్ జంపింగ్ కాలేదు. ఓకే డన్. సో తర్వాత ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణలో వచ్చేసి 2వ నెంబర్ ఉంది, 2వ నెంబర్ను డిలీట్ చేస్తున్నా. 3ది 2కి వస్తుందేమో చూడండి, లేదంటే 4ది 3కి వస్తుందో గమనించండి. ఆల్ టు డి వచ్చిందా? ఏమన్నా రాలేదు. 2 డిలీట్ చేశానని అర్థమైపోతుంది. 001 ఉంది, 2 లేదు. TL 003 ఉంది, 4 ఉంది, 2 లేదు, అంటే డిలీట్ చేసామని అర్థం. ఓకే, ఇప్పుడు వాటిని మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలా సార్? సేమ్ వాల్యూస్తో రికవరీ చేసుకోవచ్చా, లేదంటే వేరే అదే నెంబర్ మీద వేరే అమౌంట్తో రికవరీ చేయొచ్చా? సో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే డన్. ఓచర్లోకి వెళ్ళి ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, డిలీట్ చేసిన ఓచర్ అంటే అమౌంట్ అదే ఉండదు, అదే నెంబర్ మీద కావాలంటే మళ్ళీ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. మోర్ డీటెయిల్స్ చూడండి, ఓచర్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్. సో నువ్వు కర్ణాటక అయితే కర్ణాటకలో వెళ్ళాలి, ఏపీలో అయితే ఏపీలో వెళ్ళాలి. చేశాను కదా, ఏపీది ఓపెన్ చేస్తా ఫస్ట్. ఎన్నో నెంబర్ డిలీట్ చేసింది ఏపీలో? 3వ నెంబర్ కదా? అవును సార్. మోర్ డీటెయిల్స్, ఓచర్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్. ఏపీ సెలెక్ట్ అన్యూజ్డ్ ఓచర్ నెంబర్ ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఉందా ఇక్కడ 3వ నెంబర్? ఎంటర్. ఓపెన్ అయిందా? 3వ నెంబర్ వచ్చిందా? సేమ్ అదే అమౌంట్ ఉండదు, అమౌంట్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇష్టం. చూడండి, వచ్చిందో ఇలా తెలుస్తుంది. డెబుక్ 001, 002 వచ్చింది. అక్కడ 3 AP 003. సేమ్ అమౌంట్ రాకపోయినా ఆ నెంబర్ అయితే వచ్చిందా, డిలీట్ చేసిన నెంబర్. ఒకవేళ అమౌంట్ గుర్తుంటే సేమ్ అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆ డిలీట్ చేసిన నెంబర్ని మళ్ళీ ఫిల్ చేయించుకోవాలంటే వచ్చింది. ఇప్పుడు కర్ణాటక, ఇప్పుడు తెలంగాణది కూడా తెప్పిద్దాం. 2వ నెంబర్ ఓచర్స్, మోర్ డీటెయిల్స్,
GST registration details, like back, voucher number details. ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ అన్యూజ్డ్ వోచర్ నెంబర్, రెండో నెంబర్ కదా, TL002 వచ్చింది చూడండి, వచ్చిందా? సో క్యాష్ లేదంటే కళ్యాణ్ మర్చెంట్స్ ఎల్సై జిఎస్టీ కళ్యాణి కదా, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ తీసుకోవాలా. వచ్చిందా? TL002, TL001 3 4 2 ఇలా గైస్. ఈ విధంగా మనం డిలీట్ చేసిన వోచర్స్ను కూడా తెప్పించవచ్చు. అదే ఇక్కడ మీనింగ్, రీయూజ్ డిలేటెడ్ వోచర్ నెంబర్. ఓకే, చూడండి. తర్వాత ఇక్కడ యాడ్ ఏ వోచర్ ఫ్రమ్ డే బుక్ అన్నాడు కదా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ఫ్రమ్ 3.0లో చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ మర్చెంట్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేదంటే అది కాకుండా ఏదైతే తీసుకున్నాం, ఇక్కడ కళ్యాణ్ మర్చెంట్స్ AP0022324 71,980 రూపాయలకు ఆ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ జనరేట్ అయింది. ఇక్కడ సేమ్ పర్సన్, ఓకే, అంటే సేమ్ పర్సన్. ఇప్పుడు యాక్చువల్గా మనము టాలీ ప్రైమ్ 2.1లో వెళ్తే డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ 3.0 చూడండి. ఇప్పుడు నేను Alt 2 ఇస్తున్నాను. Alt 2 ఇస్తే మీరు గమనించాలి, బ్యాక్ వస్తున్నా మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏపీలో ఎన్ని బిల్స్ పడ్డాయి? 1 2 4 5, ఇక్కడ 3. అంటే నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మనకి ఆటోమేటిక్గా? నెక్స్ట్ నెంబరు 5 ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారండి, నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మనకి డిఫాల్ట్గా? 6 రావాలి కదా, 6 కదా రావాల్సింది. అంటే టాలీ ప్రైమ్ 3.0లో డిఫాల్ట్గా అది 6 తీసేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి Alt 2 డూప్లికేట్ ఎంట్రీ, Alt 2 ఇచ్చా, వచ్చింది అక్కడ 6 అని ఆటోమేటిక్గా. ఓకేనా? అంటే నేను రెండో ఇన్వాయిస్ని డూప్లికేట్ వోచర్గా తీసుకుంటున్నాను. అక్కడ 2 అని రాకుండా అది ఆటోమేటిక్గా ఏం తీసుకుంది? 6 అని తీసుకుంది. ఓకే, లాజిక్ అర్థమవుతుందా? అర్థమైంది లాజిక్ గైస్? ఇప్పుడు నేను వచ్చేసి 002 నెంబర్ దగ్గర నెంబర్ని కాపీ చేసుకుంటాను. అంటే కాపీ అంటే సేమ్ పర్సన్, సేమ్ ఐటమ్స్, సేమ్ అమౌంట్కి వచ్చాడండి. వచ్చినప్పుడు బిల్ నెంబర్ ఎంతనో మనకు తెలియదు, దానంతగా అదే అంటే ఆటోమేటిక్గా ప్రీవియస్ నెంబర్ని బట్టి దానంతగా అదే 6 అని తీసేసుకుంటుంది. 6 అని తీసేసుకుంటుంది. Alt 2 ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి డూప్లికేట్ కదా, Alt 2 చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ 6 అని తీసేసుకుంది. సేవ్ చేస్తున్నాను, Ctrl A, సేవ్, ఎస్కేప్. 6 జనరేట్ అయిందో లేదు చూడండి, ఇక్కడ వచ్చింది. ఇక్కడ 6006. ఇదే దీన్ని టాలీ ప్రైమ్ 2.1లో తీసుకున్నాం డే బుక్. ఇప్పుడు 1 2 ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఇదే అమౌంట్ ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, Alt 2. ఇక్కడ ఏమొచ్చింది? Alt 2 ఇస్తే అదే నెంబరే వచ్చింది. ఏమైనా మారిందా? 3 రావాలి కదా. అర్థమైందా లాజిక్? ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలా? 3 తీసుకోవాలి కదా. ఇప్పుడు Alt 2 ఇస్తే అంటే 3 తీసుకున్నదా? ఏమన్నా 1 తీసుకుంది. అర్థమైంది లాజిక్ మా? హలో, అర్థమైంది సార్. యా, ఒకరికే చలనం ఉందండి, రిమైనింగ్ వాళ్ళు ఎవరు లేరు.
మాట్లాడినా మాటలు ఖర్చు అయిపోతాయని ఫీల్ అవుతున్నారా ఏంటో అర్థం అవ్వలేదు. ఓకే, అది డిఫరెన్స్. ఓకే, అర్థమైందా? ఇవి అండి ఇంపార్టెంట్ ఫీచర్స్ మనకి. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్గా సెట్ ఎనీ కాకుండా ఇక డిఫాల్ట్గా సెట్ చేస్తే డిఫరెన్స్ ఏంటో గమనించండి. టాలీ ప్రైమ్ 3.1లోకి వెళ్తున్నా, 3.0లోకి. అక్కడ ఎనీ కాకుండా ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్ సేల్స్. ఇక్కడ డిఫాల్ట్ ఎనీ కాకుండా ఆంధ్రప్రదేశ్ పెట్టానండి. ఆంధ్రప్రదేశ్ పెట్టి సేవ్ చేశాను. ఇప్పుడు ఓచర్లోకి వచ్చా. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. తెలంగాణలో ఎంట్రీ పాస్ చేస్తున్నా. ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న 5 ఎంట్రీ తర్వాత ఇదే స్క్రీన్లో ఉంటుందా, లేదంటే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ స్క్రీన్ వస్తుందా గమనించండి. నేను తెలంగాణ స్క్రీన్లో ఉన్నా. తెలంగాణ స్క్రీన్ ఏం చేశాను, సేవ్ చేశా. ఆటోమేటిక్ ఏమొచ్చింది, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వచ్చింది. చూసారా? అంటే అక్కడ డిఫాల్ట్గా సెట్ చేశాను. అందుకోసం నువ్వు తెలంగాణలో ఎంట్రీ పాస్ చేసినా, కర్ణాటకలో ఎంట్రీ పాస్ చేసినా డిఫాల్ట్గా ఏమొచ్చి ఏ దాంట్లో వచ్చి నిలబడుతుంది కర్సర్, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో నిలబడిపోతుంది. ఎందుకంటే అక్కడ ఓచర్ టైప్లో నువ్వేం పెట్టుకున్నావు, డిఫాల్ట్ పెట్టావు ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో పోస్ట్ చేస్తా. కర్ణాటక చూడండి, కర్ణాటక రిజిస్ట్రేషన్. ఓకే, యాక్చువల్గా 5వ బిల్ అయిపోతానే ఇదే స్క్రీన్లోనే ఉండాలి కర్సరు. 6వ బిల్లు వచ్చేట్టుగా. అది ఎనీ అని పెడితే అలాగే ఉంటుంది. ఎనీ పెట్టకుండా డిఫాల్ట్లో ఏదో ఒక కంట్రీ, ఏదో ఒక స్టేట్ తీసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా దాంట్లోకి జంప్ అయిపోతుంది. మళ్ళీ ఏపీలోకి వచ్చింది. కర్ణాటకలోంచి ఆటోమేటిక్గా ఏపీలోకి వచ్చేసింది. అట్లా డిఫాల్ట్ సెట్టింగ్ చేస్తే అలా ఉంటుంది. అదే తీసేసామనుకో, ఫిల్టర్ ఓచర్ టైప్ సేల్స్. ఇక్కడ డిఫాల్ట్ తీసేసి ఎనీ పెట్టావనుకో, నార్మల్ నువ్వు ఏ స్క్రీన్లో కావాలంటే ఆ స్క్రీన్లో ఉంటావు, జంప్ కావు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నావు కదా, ఇప్పుడు 6వ బిల్లు వేస్తున్నావు కర్ణాటకలో, 7వ బిల్లుకి అక్కడే కర్సర్ ఉంటుంది, మూవ్ కాదు. చేస్తున్నా అయిందా ఏమన్నా, కర్ణాటకలోనే ఉంది, 7 వచ్చింది. మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తున్నా. మూవ్ అయింది ఏమన్నా, 8 వచ్చింది. మళ్ళీ ఏరియా మారుస్తా, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నా. 7 అయిపోయింది. 8 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావు, ఏం మారట్లేదు. ఎందుకు, అక్కడ డిఫాల్ట్ పెట్టలేదు, ఎనీ పెట్టావు. అందుకు ఏ కంట్రీ, ఏ స్టేట్లో ఉండేది ఆ స్టేట్లోనే ఉంటుంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఫీచర్స్. ఓకే, ఎనీ డౌట్స్? మరి ఇంకా రెండు మూడు ఫీచర్స్ ఉంటాయి. అవి కొంచెం వీడియో చేస్తున్నాను, కొంచెం టైం లేదు నాకు. అవి యూట్యూబ్లో పెడతాను, మనం చూసుకోండి. అంటే టోటల్గా ఒక 7, 8 వచ్చాయండి న్యూ ఫీచర్స్. ఒక 5 వరకు చేస్తున్నాను, 2 or 3 చేయాలి, టైం లేదు. ఓకే, చెప్తాను. అవి కూడా యూట్యూబ్లో పెడతాను, అవి కూడా చూసుకోండి. ఓకే, అది ఆల్టర్ చేయడం, ఫిల్టర్ చేయడం. సో తర్వాత ఈవే బిల్కి సంబంధించి, ఇన్వాయిస్ సంబంధించి ఇది ఇచ్చాడు, అవి 2 కూడా చేస్తాను. కొంచెం టైం కావాలి నాకు, ఒకసారి చూసుకోవాలి. ఓకే, యా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఎనీ డౌట్స్? హలో సార్.